హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయం 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విమోహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. మరొకసారి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విమోహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. భావం: ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక మళ్ళీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. వివరణ: బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మస్థితి అని అంటారు. నది సముద్రంలో కలిస్తే ఇంక నది ఉండదు, సముద్రమే ఉంటుంది. పాలలో నీళ్లు కలిస్తే అవి పాలవుతాయి, నీళ్లు కనిపించవు. అలాగే ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడైతే అతడు బ్రాహ్మీ స్థితిని పొందుతాడు. అతనిలో ఉన్న అవలక్షణాలు మచ్చుకైనా కనపడవు. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన తర్వాత ఎవరూ మోహంలో పడరు, కోరికలు ఉండవు, ఏదీ కావాలని కోరుకోడు, ఇది నాది అది నీది అని భ్రమలో పడడు. ఈ ప్రపంచమంతా నాటకం, అందులో నేను ఒక పాత్రను అని నటిస్తాడు, కానీ అందులో లీనం కాడు. అలాగే బ్రాహ్మీ స్థితిని చేరుకున్న తర్వాత సాధకుడు నిశ్చలంగా ఉంటాడు. ఎవరైతే జీవితకాలంలో ఈ బ్రాహ్మీ స్థితి చేరుకున్నాడో అతడు బ్రహ్మానందంను పొందుతాడు, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. అతడే జీవన్ముక్తుడు, తుదకు పరమాత్మలో ఐక్యమవుతాడు అని శ్రీకృష్ణ భగవాన్ అర్జునునికి బోధించారు. ఈ శ్లోకంతో భగవద్గీతలోని సాంఖ్యయోగం అను 2వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.